హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. తెలుగు రాష్ట్రాల్లో మారిన వాతావరణ పరిస్థితులు, పెరిగినటువంటి ఉష్ణోగ్రతలు, కొన్ని జిల్లాల్లో మాత్రమే కురన్నటువంటి వర్షాలు. వివరాల్లోకి వెళ్ళిన వాతావరణ పరిస్థితులు ఏంటి, ఏ జిల్లాల్లో కురిసే అవకాశం ఉంది వర్షాలు తెలుసుకునే ముందు మీరు ఇంకా మన ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేయనట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేసేయండి. ఇక లేట్ చేయకుండా వివరాల్లో కనుక వెళ్ళినట్లయితే బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తన ద్రోణి కొనసాగుతుంది. అయితే ఇది ఒరిస్సా మీదుగా తీరాన్ని దాటంతో తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు నమోదయ్యే అవకాశాలు లేవు. ఇప్పటికే గత 3 రోజులుగా తెలంగాణలో వర్షాలు కురిసి ప్రస్తుతానికి ఉష్ణోగ్రతలు భారీగా పెరిగాయి. ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం, నల్గొండ, ఆ తరువాత మహబూబ్ నగర్, నాగర్ కర్నూలు ప్రాంతాల్లో వర్షపాతం నమోదవుతుందని వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఇక హైదరాబాద్ నగర ప్రాంతంలో దాదాపుగా 35 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదు కానున్నాయి. రాయలసీమలో కూడా ఇదే పరిస్థితి కొనసాగుతుంది. ఎటువంటి వర్షాలు నమోదు కావు. ఉష్ణోగ్రతలు 42 డిగ్రీల వరకు నమోదవుతాయి. కడప, కర్నూలు, అనంతపురం వ్యాప్తంగా ఏప్రిల్ నెలలో ఈ ఉష్ణోగ్రతలు 48 డిగ్రీల వరకు కొనసాగే అవకాశం ఉంది. అయితే కోస్తా తీర ప్రాంతాల వెంబడి మాత్రం తేలికపాటి జల్లులు నమోదవుతాయని వాతావరణ కేంద్రం వెల్లడించింది. ముఖ్యంగా శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం ప్రాంతాల్లో తేలికపాటి జల్లులు, భారీ ఈదురుగాలులతో కూడినటువంటి మోస్తరు వర్షపాతం నమోదవుతుందని వాతావరణ కేంద్రం వెల్లడించింది. మధ్యాంధ్రలో యథావిధిగా ఉష్ణోగ్రతలు కొనసాగుతాయి. ఎటువంటి వర్షాలు నమోదయ్యే అవకాశాలు లేవు. గుంటూరు, కృష్ణా, కోనసీమ ప్రాంతాల్లో 40 డిగ్రీల ఉష్ణోగ్రతలు ఉంటాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.